ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, అది నీ బిడ్డల విషయమా, నీ భర్త విషయమా, నీ భార్య విషయమా, ఇంటి విషయమా, ఫైనాన్షియల్ విషయమా, ఉద్యోగ విషయమా, ఆర్థికపరమైన ఇబ్బందులా, ఏమండి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఏదేమైనా కావచ్చు. ఒకవేళ దాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నట్లయితే ప్రభు సెలవిస్తున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ఉద్ధరిస్తున్నాడు, నీకు ఉపకారం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. అంతేకాదు, తనకు మొరపెట్టే వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడంట. హల్లెలూయా. ఒక సమయం వస్తుంది, ఈ సమయం లాస్ట్ సంవత్సరం అంతా ఏమీ మనకు సరిగా లేదు, అన్ని పరిస్థితులు తారుమారుగా ఉన్నాయని ఒకవేళ అనుకుంటే, ఇదిగో ఈ సంవత్సరంలో ఏమైనా జరుగుతుందేమో అన్నటువంటి ఆశ ఎక్కడో ఒక దగ్గర మూలన ఉన్నట్లయితే, తగిన సమయం అనేది ఒకటి ఉంది. ఆ సమయం కొరకు మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, మన కన్నులు దేవుని వైపు చూచినట్లయితే, ఒక సమయం, స్థిరపడే సమయం, నిన్ను స్థిరపరిచే సమయం ఒకటి దేవుడు నీ కొరకు కేటాయించాడు. ఆ స్థిరపడవలసినటువంటి సమయంలోనే మనము, లేకపోతే తగిన కాలములో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఆయన మనకు ఎప్పుడు ఆహారం ఇస్తూ ఉన్నాడంట. అంటే ఏది కావాలనో మనకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే, ఆయన అందరికీ ఏమై ఉన్నాడంట, ఉపకారి అయి ఉన్నాడు.